మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ పిఎంపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. సో ఎంత కంట్రోల్ చేసినప్పటికీ, పోలీస్ వ్యవస్థ ఎంత పనిచేసినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర అయితే కనుక ఈ యొక్క గంజాయి కేటుగాళ్ళు అయితే కనుక ఎక్కువ అవుతున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో నిన్న 8వ తారీఖు ఈ యొక్క పిఎంపాలెం స్టేషన్ పరిధిలో అయితే కనుక 2 కేజీల గంజాయి అయితే కనుక ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. చాలా చాకచక్యంగా ఈ యొక్క పిఎంపాలెం పోలీసులు అయితే వ్యవహరించారు. సో ఇందులో భాగంగా మనతో మాట్లాడడానికి పిఎంపాలెం పోలీస్ స్టేషన్ సిఐ గారు మన ముందున్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎంతటికి అంటే ఎంత కంట్రోల్ చేసినప్పటికీ గంజాయి అనేది మటుకు ఎక్కడో ఎక్కడో దగ్గర దాని యొక్క ఉనికి అయితే తెలుస్తుంది. సో ఇందులో భాగంగా నిన్నైతే కనుక 2 కేజీల గంజాయి అయితే పట్టివేత పిఎంపాలెం పోలీస్ స్టేషన్ చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. సో దీని గురించి తేదీ 8/3/25 అంటే శనివారం నాడు మాకు సాయంత్రం ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. గంజాయితో ఒక వ్యక్తి వెళ్తున్నాడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన హౌసింగ్ బోర్డు కాలనీ కొమ్మాది రోడ్లో ఉన్నాడని తెలియగానే మా ఎస్ఐ గారు మా టీం వెళ్ళి అతన్ని చూసేసరికి అతను కొంచెం అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశాడు. వెంటనే మా వాళ్ళు క్యాచ్ చేశారు. చేస్తే ఆయన దగ్గర 2 కేజెస్ గంజాయి ఉంది. 2 కేజెస్ గంజాయి అండ్ ముద్దాయిని కూడా పట్టుకోవడం జరిగింది. అతను నిన్న పిఎంపాలెం పోలీసుని తీసుకొచ్చి ఆయన మీద ఒక కేసు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించడం అయింది. సార్ అంటే గంజాయి ఇక్కడ చూస్తే ఇప్పటివరకు స్లమ్ ఏరియాస్ చాలా వరకు ఉన్నాయి. సో వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి సార్? అంటే ఎవరైనా గంజాయి తీసుకున్నా లేదంటే గంజాయి క్యారీ చేస్తున్నా తెలిసినా సరే ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వచ్చు అంటారా? ఇస్తే కనుక వాళ్ళ యొక్క ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వారి యొక్క డీటెయిల్స్ గోప్యంగా ఉంచుతారంటారా? ఈ గంజాయి నిర్మూలన ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఎవరైనా సరే మాకు గంజాయి గురించి సమాచారం ఇస్తే వాళ్ళ యొక్క వివరాలు మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి చెప్పం. మేము ఇమీడియట్గా రైడ్ చేస్తాం. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.